నీట్ పేపర్ ప్రశ్నాపత్రం ఏ విధంగా లీక్ అయ్యిందనే దాని మీద ఇప్పుడు మన దర్యాప్తు సంస్థలన్నీ చేసినటువంటి దర్యాప్తులో ఎవరెవరైతే ఈ యొక్క ప్రశ్నలు రూపొందించారో అనువాదించారో ఒకే టీం చేసిందంట. ఈ టీంలో ప్రధానమైనటువంటి వారు టీచర్లు అయినటువంటి పివి కులకర్ణి, మనీషా గురునాథ్, మనీషా సంజయ్. వీళ్ళు ముగ్గురే, అంటే ఆ టీంలో వీళ్ళు ముగ్గురు చాలా కీలకం. మొత్తం రూపొందించడం, అనువదించడం వీళ్ళకే ఇచ్చారు. పైగా ఎక్కువ సార్లు పరిశీలించడానికి వీళ్ళకి అవకాశం రావడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకి, అలాగే అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి ఈ ప్రశ్నలు లీక్ చేశారు. అంటే వాళ్ళకి గుర్తుంటుంది కదా, ఆ గుర్తుండడం వల్ల ఆ ప్రశ్నలు వచ్చి ఇవి వస్తాయి, ఇవి రాబోతున్నాయి అని చెప్పి వాళ్ళకి చెప్పి డబ్బులు తీసుకున్నారు వీళ్ళు. అలాగే కోచింగ్ సెంటర్ వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు డీలింగ్స్ మాట్లాడుకొని డబ్బులు తీసుకున్నారు. అంటే ఒకే టీము ఇలా పనిచేయడం వల్ల వీళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నారు. వీళ్ళేమొచ్చేసి ఆ ప్రశ్నలు మామూలుగా ఒక టీము రూపొందించిన తర్వాత ఇంకో టీం వస్తుంది. ఇంకో టీం వచ్చి ఈ ప్రశ్నలన్నింటినీ సగానికి సగం మారుస్తారు. మళ్ళీ ఇంకో టీం వచ్చి మళ్ళీ దాన్ని వడపోస్తుంది. వడపోసిన తర్వాత ఇంకొక టీం వస్తుంది. అప్పుడు ఫైనల్ చేస్తారు. ఆ ఫైనల్ చేసింది ఇంకో టీంకి ఇస్తారు. ఆ టీం వచ్చేసి అంటే ఇదే ఫైనల్ చేసినటువంటి టీంని ఇంకొక టీము అది ఫైనల్ చేయొచ్చు, లేకపోతే చేర్పులు మార్పులు చేయొచ్చు. తర్వాత అనువాదం అనేది, అంటే అన్ని భాషల్లోకి అనువాదం ఏదైతే ఉంటుందో ఆ అనువాదం అనేది మరికొన్ని టీములు చూసుకుంటాయి. కానీ ఇక్కడ ఒకే టీం పనిచేయడం వల్ల మొత్తం వీళ్ళకి బుర్రలోకి ఎక్కిపోయింది ఆ ప్రశ్నలన్నీ కూడా. అలా బుర్రలోకి ఎక్కించుకొని వీళ్ళు 90 ప్రశ్నలు ఈ విధంగా బయట చెప్పేయడం జరిగింది. అలాగా అది ఒకరి నుంచి ఒకరికి వెళ్ళిపోవడం జరిగింది. విద్యార్థులకి డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసినటువంటి వారికి ఈ తొత్తరతో చెప్పేస్తుంటారు కదా, ఆ విధంగా మొత్తానికైతే నీట్ పరీక్ష పేపర్ లీక్ అలాగయ్యింది. ఇలా దేశం మొత్తం మీద కూడా పెద్ద రాద్ధాంతం జరగడానికి ప్రధాన కారణం వీళ్ళే. ఇప్పుడు వీళ్ళ ముగ్గురినైనా సరే కనీసం ఉరిశిక్ష కనుక తీయగలిగితే నిజంగా మన నీట్ పేపర్ లీక్ష కాదు, మొత్తం అన్ని పేపర్లు కూడా, లేదా అంత విద్యా వ్యవస్థ అంతా కూడా ఒక ప్రక్షాళన జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి వారిని ఉపేక్షించకూడదు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తే ఎవరికి కనిపించదు. వాళ్ళు నరకం అనిపిస్తారు, వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది, కానీ అది కనిపించదు. కనీసం వీళ్ళ ముగ్గురినైనా సరే అలా చెయ్యాలి. అంటే చట్టం ఏం చెప్తుందో నాకు తెలియదు, కానీ కొన్నిసార్లు తప్పదు. దేశం కోసం, ధర్మం కోసం, మన దేశాన్ని కాపాడుకోవడం కోసం ఇలాంటి వారికి ఉరిశిక్ష అయినా తీయాల్సిందే.